భారతదేశపు శక్తిని తక్కువగా అంచనా వేస్తే అంతకు మించిన అమాయకత్వం లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ మొన్న చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ చూసి ఉలిక్కి పడ్డాం, నేర్చుకుంటున్నామని చెప్తున్నారు స్వీడిష్ డిఫెన్స్ ఎక్స్పర్ట్. ఏంటంటే అంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా గ్లోబల్ మిలిటరీ మొత్తం కూడా భారత చరిత్రని ఇప్పుడు చదువుకోవాల్సి వస్తుంది. కేవలం 4 రోజుల్లో ఇండియన్ ఫోర్సెస్ 9 టెర్రర్ బేస్లు, 9 తీవ్రవాద సంస్థల స్థావరాలు కూర్చడం, అట్నుంచి దాడికి వచ్చేటటువంటి దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసి ఒక్క మిసైల్ గాని ఒక్క డ్రోన్ గాని ఇండియాలోకి ఎంటర్ కాకుండా చూసుకోవడం, ఆ పైన 11 ఎయిర్ బేస్లు పాకిస్తాన్ ఏకంగా సర్వనాశనం చేయడం, 19 ఎయిర్ క్రాఫ్ట్, అది F-16 దగ్గర నుంచి JF-17 దాకా అత్యంత విలువైనటువంటి వాటికి దెబ్బతీయడం, పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ హబ్స్ నే కొట్టవతలు పడేయడం. ఇంత ఎలా చేయగలిగింది భారత సైన్యం? ఇంత సత్తా, ఇంత ఎక్స్పర్టైజేషన్ ఎట్లుందన్న దాని మీద మేమందరం అధ్యయనం చేస్తున్నామని చెప్తున్నారు.